ఏం బజ్జీలు చేస్తున్నావు? ఎగ్ బోండా ఇంకా వంకాయ బోండా, బ్రెడ్ బజ్జీ. వీలైతే పకోడా కూడా వేస్తా. అడుగులు పిండి ఉంటుంది కదా, దాంతో మనం ఇలా చేసుకోవచ్చు. నాకు చాలా ఇష్టం ఇలా కట్టెల పొయ్యి మీద వంటలు చేయడం. సిరి నల్లగా అవుతారు, బాడీ ట్యాన్ అవుతుంది అవన్నీ అనుకుంటారులే, కానీ అస్సలు నేను వాటికి లేక నేను కేర్ చేయను. అందంగా ఉండాలనుకోవడం తప్పేం కాదు. అందం కోసం 24 గంటలు పార్కులు ఆడాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం చేసే సంసారం, యూట్యూబ్ ఇవన్నీ చేసుకోవాలి, ఇన్ని మనకి దొరకవు కదా. అందుకని వంకాయ బజ్జీ, ఆలు కాదు ఎగ్ బజ్జీ, తర్వాత బ్రెడ్ బజ్జీ కూడా చేస్తున్నా. ఫుల్ వీడియో యూట్యూబ్లో చూడండి ఫ్రెండ్స్, మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఎందుకంటే వింటర్ అంటే చాలా ఇష్టం. సాయంత్రం ఇలాంటి వీడియోస్ పోయి పెట్టు ఇంకా ఇష్టం. ఫస్ట్ ఎలా ఉంది చెప్పు. సాస్ పెడుతున్నావా? దాంట్లో ఏం లేదు. సరే చచ్చిపోతాం సాయంత్రం పడలేదు అట్లా చల్లడం చేసుకోవాలి. పోయిన రోజు తక్కువ లేదు కదా. ప్రాబ్లం ఏంటంటే కొంచెం కర్రీ తగ్గుతుంటే చాలా బాగుండేది. నల్లగా ఒకటి పెద్దగా ఉంటే బాగుండు. ఇట్లాంటి బయట ఉన్నా సరిపోయి కడాయిలు ఉన్నాయా? పైన ఇంట్లో ఉందామా? ఉంది, నేనే వాడతా. ఎందుకంటే వాడుకోవాలి, అడ్జస్ట్ అయిపోవాలి ఇప్పుడు. అదేనా అడ్జస్ట్ అవ్వదా? ఓహో బాగలేదు. కాగా కొబ్బరి చెట్లు పది పడుతున్నాయి. సీరియస్గా పడినా బాగుంది. ఒక పక్కన ఆయిల్ వేస్తూ ఇలా తింటుంటే బాగుంది. వేడిగా బజ్జీలు అంటే ఇలా వేడిగా అన్నం ఏం చేసుకుంటా? వంకాయ మామూలుగా లేదు, మంచిగా అయ్యింది. బాగుంది కదా? అసలు నిదానంగా ఉడికినా ఒక లెవెల్లో బాగుంటుంది. అందుకనే ఈ అమ్మ కూరకారం అనేది పెట్టాను. ఇది వెజ్ నాన్ వెజ్ కర్రీస్లోకి వాడుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు, మెంతులు అన్నీ కలిసి తయారు చేసిన కారం. చాలా ఫ్లేవర్తో పాటు టేస్ట్ ఉంటుంది. నచ్చిన వాళ్ళు పర్చేస్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒకటి కారం ఒకటే స్టార్ట్ చేశాను. ఇది మీ అందరికి నచ్చుతుందని అనుకున్నా. 1 కేజీ చొప్పున ప్యాకెట్లు ఉన్నాయి, అర్ధ కేజీ చొప్పున ఉన్నాయి, పావు కేజీ అయితే లేదు. ఈ ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి మీకు 400 రూపీస్ పడుతుందండి, హాఫ్ కేజీ. అదే కేజీ అయితే 800 రూపీస్ పడుతుంది, షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది. నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే బుక్ చేసుకోండి. ఇందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఓకే.